అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఉగ్రత వచ్చిందంటే అది ఎలా వస్తుంది? మహాగ్నిలా వస్తుంది, మహాగ్నిలా వస్తుంది, కాలిపోతాం. ఇంకా అది మనకు రాక మునిపే మనం ఏం చేయాలి? కొన్ని వాడికలను మనం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాడికలతో ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాము కదండి. 17 చదువుతాము. 2వ రాజులే 17. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును వాడిక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనమును చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఏంటంట? మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునములను చిల్లంగితనమును వాడుక చేసుకునేరు. ఏం చేసుకున్నారంట? వాడిక అలవాటు అయిపోయింది, ఇంకా అలవాటు అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అయిపోద్ది. ఆ మాట మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడేద్దాం. అప్పుడు దాకా దేవుని మందిరంలో గడిపిన, దేవునితో సహవాసంలో మరి పాటలు పాడిన, ప్రార్థన చేసిన, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటుందండి? ఎవరైనా ఒక మాట అన్నారంటే తస్మని వచ్చేస్తుంది, మాట్లాడేస్తాం. ఎందుకమ్మా అలా అనకూడదు? ఇప్పుడు దాకా నువ్వు దేవుళ్ళలో ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, పాటలు చక్కగా పాడుతున్నావు, మరి నీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అన్నామనుకో. అలవాటు అయిపోయింది. మానాలనుకుంటున్నాం కానీ మానలేకపోతున్నాను. సీరియల్ అలవాటు అయిపోతాయి కదండి. సీరియల్ బీభత్సంగా చెప్తూ ఉంటే ఏమంటారంటే అలవాటు అయిపోయింది, మానలేకపోతున్నాం. టైం గంట కొట్టేటప్పటికి టీవీ ముందు పడుకోవాలి కదా. ఈరోజు వాడిక, ఈరోజు మనకున్న వాడిక భయంకరమైనది. ఆ ఇశ్రాయేల్ ప్రజల కంటే మనం చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు మనకి ఎక్కడికి వెళ్ళాం సర్లేదు, పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళాం సర్లే. పాపాన్ని మనము దగ్గరికి వెళ్ళి చూసి చేసేది వేరే. ఇప్పుడు అతి వేగముగా, అతి తొందరగా మన యొక్క సెల్ ఫోన్లోకి వచ్చేసింది. మన దృష్టి అంతా కూడా ఎలా ఉంటుందంటే దీనిని వాడిక చేసేసుకున్నాం మనం. దీనిని వాడిక చేసేసుకొని ఇశ్రాయేలు కంటే బీభత్సంగా ఇంకా దేవునినే లెక్కలోకి తీసేసాం. మనం కూడా తీసేసామా లేదా? తీసేసాం. వీళ్ళు చిల్లంగితనమును వాడిక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనమును చేయుటకే తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. తమను తామే ఏం చేసుకున్నారంట? అమ్ముడిపోయారంట. అమ్ముడిపోవడం అంటే ఏంటండి? బానిస అయిపోయారు. ఇంకట్లకి పాపానికి బానిస అయిపోయారు, పాపానికి అమ్మిడిపోయారు, పాపంలో పడిపోయి ఇంక లేగలేకపోతున్నారు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనయా, ఇష్టమైనయా? వ్యతిరేకమైనయే. వ్యతిరేకమైన వాటికి ఏమైపోయారు? వీళ్ళు అలవాటు అయిపోయారు, వాడిక చేసుకున్నారు. ఈ వాడిక వల్ల దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా అయిపోయారు? భయంకరమైన, ఎంత ఇష్టపడ్డాడో, ఎంత వారిని కావాలనుకున్నాడో, ఎంత ఇష్టంగా వారితో మరి అనేక ప్రజల ద్వారా దేవుళ్ళకి నా వైపు మళ్ళించుకోవాలి అనుకున్నాడు దేవుడు. అంతలాగా పాపాన్ని చేస్తూ పోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించారంట, కోపము రప్పించారంట, కోపానికి పాత్రులు అయిపోయారు. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము చాలా మందిని అరణ్యంలోనే ఏం చేశాడండి? ఆయన కూల్చేశాడు. ఏం రాలిపోయినట్టు? చీమలు రాలినట్టు రాలిపోయినాయి కదా, రాలిపోయారు. చాలామందికి చీమలు రాలినట్టు రాలిపోయారు. పాపం చేసిన వాళ్ళందరూ మరి చాలామంది చనిపోయారు కదా. దానికి కారకులు ఎవరు? మనమే. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు చేసిందే కాదు, నేడు మనము చేస్తున్నా కూడా కొన్ని అలవాట్లు మనం మానుకోవాలి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుని వెరిగిన తర్వాత కొన్ని విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టలేకపోతున్నాం, విడిచిపెట్టేయాలనుకుంటాం. ఇప్పుడు చెప్తున్నప్పుడు మనసు అనుకుంటుంది ఏమని? నిజమే కదా, వాక్యంలో ఇలా ఉంది కదా, దేవుని ఉగ్రతకు మేము ఇదవకూడదంటే, దేవుని కోపం మా మీదకి రాకూడదంటే మాలో ఈ లోపం ఉంది, ఈ చెడుతనం ఉంది. నేను నా మాట తీరు మార్చుకోవాలి, నా నడవిడికి మార్చుకోవాలి, ఇక నుంచైనా నేను బాగుండాలనుకుంటాం. కానీ ఒక్కరోజు 2 రోజులు ఉండగలం, తర్వాత
అది వాడిక అయిపోయింది కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ అటే వెళ్ళిపోద్ది మన దారి. వెళ్ళిపోద్ది. వీళ్ళు కూడా అంతే. వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శత్రు సైన్యము మీద పడినప్పుడు ఏమయ్యేదంటే దేవుణ్ణి అడుగుతూ ఉండేవారు. తర్వాత దాని ద్వారా మేలు పొందుకున్న తర్వాత ఏమయ్యేవారు? మళ్ళీ మర్చిపోయి యథాగతి అయిపోయారు. అంటే ఇంక వదిలేసేవారు. అయిపోయింది, ఇంక అక్కడితో మమ్మల్ని కాపాడాడు కాబట్టి, మమ్మల్ని రక్షించాడు కాబట్టి ఇప్పటికైతే బాగున్నాం మేము. మళ్ళీ పాపం చేశాడా? మళ్ళీ దానివల్ల ఏమన్నా వస్తే, దానివల్ల ఏమన్నా ఆపద వస్తే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మూలుగులతో, మామూలుగా కాదు, మనం అంటే ఏదో ప్రార్థన చేసి 4 గోళ్ల మధ్య ఉంటాం, అలా గట్టిగట్ట మూలుగులతోటి, భయంకరమైన ప్రార్థనలతోటి ఆయన యొద్ద మొరబెడుతూ ఉండేవారు. అలా బాధ చూడలేక దేవుడు ఎన్నోసార్లు వారిని రక్షిస్తున్నప్పటికీ వారు పాపాన్ని ఏం చేసుకున్నారు? ఒక వాడికగా, ఒక అలవాటుగా చేసుకున్నారు. అలాంటి అలవాట్ల వల్ల ఏం కలుగుతుందంట? దేవుని కోపము మన మీదకి వస్తుంది. ఒకవేళ మనకి అలాంటి ఏదైనా ఉంటే నెమ్మదిగా వదులుకోవడానికి మన చేతశక్తిలా మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏం చేయలేం కదా. ఇలా ప్రయత్నాలు కూడా చేయలేదు. ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఇంకా చెలరేగిపోయారు. ఏదో ఒక పాపము కాదు, ఏకంగా పాపాన్ని గర్భము ధరించి కనే విధంగా, అంటే అంత భయంకరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా మారిపోయారండి. ఆ విధంగా ఎవరు ఉండకూడదు. మరి ఏం వాడిక చేసుకోవాలి? మనం ఏం వాడిక చేసుకుంటే క్షేమకరంగా ఉంటాము? ఏం వాడిక చేసుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతాము? చూడండి, లోక సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. లోక సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడిక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచింది. 16 కూడా వద్దులేతాం బాబు. ఆయన 12 ఏండ్ల వాడే అయినప్పుడు ఆ పండుగ నాచరించుటకే వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు పండుగలను ఆచరించడానికి, ఆనవాళ్ళ ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా యెరూషలేముకు వెళ్ళారు. ఏం చేయడానికి? పండుగ చేయడానికి. అయితే అక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడిక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిల్చుచుండగా. చాలా ఇక్కడ యేసు ప్రభు వారు ఒక వాడిక చేసుకున్నాడండి, ఒక అలవాటు చేసుకున్నాడు. ఏంటంట? ఏం చదువుతున్నాడు? ఏం చదువుతున్నాడు ఆయన? దేవుని యొక్క మాటలు, ధర్మశాస్త్రం. అప్పట్లో ఏముంది? ధర్మశాస్త్రం ఏంటి? ఆయన వాడికగా చేసుకున్నాడంట. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి తన వాడుక చెప్పున అంటే అలవాటు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా. అంటే ఈయనకలాగా మనము వాడికగా బైబిల్ చదవడం చేసుకుంటున్నామా? అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు దేవుని యొక్క మాటలు, ఆయన ఉద్దేశాలు, ఇక్కడ ఉన్న మనము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నిత్య జీవానికి వారసులం అవుతాము అని తెలియాలంటే ప్రార్థన చేస్తేనే సరిపోదండి. వాక్యం వినాలి, బైబిల్ కంటిన్యూగా చదవాలి. ఏదో ఒక అధ్యాయము, ఒక వచనం చదివితే కాదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితేనే దేవుని యొక్క మనసులో ఉన్న భావాలను మనకు అర్థమవుతాయి. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేసేవారు? ప్రతి విశ్రాంతి దినమున ఒక వాడిక చొప్పున చదువుతూ ఉండేవాడు. అంటే మనం వాడిక చొప్పున ఏం చేయాలంటే, ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన బ్రతికిన బ్రతుకు ఎవరు బ్రతుకుతారండి? ఎవరు బ్రతకలేరు. ఆయన ప్రతిదినము పగలంతా కూడా వాడిక చొప్పున దేవునిలో గడుపుతూ ఉన్నప్పటికీ, సాయంత్రం అయ్యేటప్పటికి, సువార్త పనిలో ఉంటున్నప్పటికి, సాయంత్రం అయ్యేటప్పటికి ఏమయ్యేవాడు? తండ్రితో గడిపేవాడు ప్రార్థన ద్వారా కదండి. మరి ఎవరు చేస్తున్నాము?
ఒకరోజు 2 రోజులు భక్తి జీవితం కాదండి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? పుట్టిన కాడి నుంచి మరణించిన దాకా కూడా మనం ఆయనలో స్థిరంగా ఉండడమే. అది వాడుక చేసుకోవాలి. మన జీవితంలో బ్రతుకుతున్న బ్రతుకు ఎవరి కొరకు బ్రతకాలంట? దేవుని కొరకు బ్రతకాలి. అది వాడిక చేసుకోవాలి. ఇది వాడిక చేసుకోవాలంటే యేసుక్రీస్తు ఎలా బ్రతికాడండి? ఎలా బ్రతికాడు? అలా బ్రతికితేనే మనము ఆ వాడికలోకి వెళ్ళగలం. మనం లోకానుసారంగా ఉండి మన ఇష్టాసారంగా బ్రతుకుతూ, ఇశ్రాయేలు జనాంగము కూడా వాళ్ళ ఇష్టాసారంగా బ్రతుకుతూ, వారికి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు అయ్యా దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మేము భరించలేకపోతున్నాము, మేము శ్రమల నుంచి మమ్మల్ని విడిపించు అనే విధంగా కాదండి. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా మనం ఒక వాడిక చేసుకోవాలి. ఏం వాడిక? అది దేవుళ్ళో స్థిరంగా ఉండడం. స్థిరంగా ఉండడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. చాలు. ఇంకా ఏం వాడిక చేసుకున్నాడు ఆయన? శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఎలా ఉన్నాడు ఆయన? భయభక్తులు కలిగి ఉన్నాడు. మనకి భయం ఉండదండి, భక్తి ఉంటుంది. ఏముంటుంది? భక్తి ఉంటుంది. ఏమనుకుంటామంటే భయము భక్తి ఒకటే అనుకుంటాం. ఎందుకంటే మందిరంలోకి వెళ్తున్నాం కాబట్టి అదే భక్తి భయం అనుకుంటాం. లేదు, భక్తి వేరే, భయం వేరే. భక్తి మనం కనబరుస్తున్నాం కానీ భయం లేదు. భయం ఉన్నవాడు ఏం చేయడు? పాపము చేయడు. భయం ఉన్నవాడు ఏం చేయడు? పాపము చేయడు. మరి యేసుప్రభు వారు ఎక్కడైనా ఇంతైనా మనకు పాపం చేసిన వాడిగా కనబడుతుందా? మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ నాలో పాపం ఉన్నదని చెప్పేవాడు ఎవడున్నాడు? ఎవ్వరు లేరు. ఆయన నేలెట్టి చూపించేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు, ఎవ్వరు లేరు కదండి. అంటే ఆయన బ్రతికిన బ్రతుకు మనం వాడిక చేసుకోవాలి. మనం ఏం అలవాటు చేసుకోవాలి? ఇక నుంచి ఆయన బ్రతికిన బ్రతుకును చూస్తూ, ఆయన బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడంట? శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడంట. వాడిక చేసుకున్న విధానం చూడండి. ఆ భయం ఉంది కాబట్టి ఆయన ఎంతో జాగ్రత్తగా బ్రతికాడు. మనం అనుకుంటూ ఉంటాం యేసుప్రభు వారి దేవుడు కాబట్టి ఆయన ఆ శక్తి ఉంది ఆయనకు అంటాడు. కాదండి, మనకలాగే కొడితే ఆయనకు కూడా రక్తం వచ్చేదే. ఆయనకు బాధ కలిగితే, నొప్పి కలిగితే మనకెలా కన్నీరు వస్తుందో ఆయనకు కూడా అలాగే కన్నీరు వస్తుంది. అంటే ఆ బాధ, ఆ నొప్పి, ఆ అనుభవము మనకున్న అనుభవమే క్రీస్తు వారికి కూడా ఉంది. కానీ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వాటినన్నిటినీ జయించాడు. ఎందుకనంటే దేవుని యందు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నేను జయించగలను, ఎలా బ్రతికితే నేను దేవునికి మహిమకరంగా తన బిడ్డగా నేను పరలోకానికి చేరగలను అన్న ఒక వాడికను, ఒక అలవాటును తన ఆలోచనలో పెట్టుకున్నాడు. ప్రతిదినము ఏం చేసేవాడు? దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. మరి మనం కూడా అలాంటి వాడికలోకి మనం వెళ్ళాలి. ఎలాంటి వాడికలోకి వెళ్ళాలి? భయభక్తులు కలిగి జీవించడం అలవాటు చేసుకోవాలి. వాటిక అంటే ఏంటి? అలవాటు చేసుకోవడం. మన అలవాట్లు మన పద్ధతులు మార్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మార్చుకోలేకపోయారు. ఎంతోమందిని పంపించాడు దేవుడు, ఎంతోమంది ద్వారా చెప్పాడు దేవుడు, మీరు మార్చుకోండి, మారండి, 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 మీరు నా పిల్లలు, నా ప్రజలు కాబట్టి మీరు నా యొద్దకు రావాలి, నా యొద్దకు రావాలి, నేను నా కొరకు బ్రతకాలి, నేను ఎలా పరిశుద్ధినిగా ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలి అని ఆశించాడండి. కానీ ఎక్కడ కూడా అలాంటి మనస్తత్వం వాళ్ళల్లో చూడలేదు దేవుడు. చాలా బాధపడ్డాడు. ఆదికాండంలో ఉంటుంది కదా, ఆయన ఏం చేస్తున్నాడంట? దుఃఖిస్తున్నాడంట.
బాధపడుతున్నాడంట. తన పిల్లలైన వారి కొరకు ఈ ప్రజలు చేస్తున్న ఈ విధానం చూసి మనసు చాలా నొచ్చుకుందంట. దీనివల్ల మనం చేస్తున్న అతిక్రమం ఇప్పటికీ మనం అనుకుంటూ ఉంటాం, ఎప్పుడో యేసుప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాం కదా. కాదు, ఇప్పటికీ ఇప్పటికీ మన క్రియల ద్వారా ఆయన సిలువ వేస్తూనే ఉంటున్నాం, బాధ పెడుతూనే ఉంటున్నాం. మన వాడికలో మన అలవాటులు మన పద్ధతులు మార్చుకోకపోతే ఇంకా ఎప్పటికీ మనము దేవుని పిల్లలుగా బ్రతకలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24